హాయ్ మిత్రులారా, ఈరోజు మనము కొంతలపాడు తిరునాళ్ళకు వచ్చాము. దాంట్లో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు ఒక 20 to 30 టీమ్స్ వచ్చాయి కబడ్డీ కోసము, అన్ని చుట్టుపక్కల పల్లెటూళ్ళు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 500 ఫీజు చెల్లించి టీము బుక్ చేసుకోవాలి. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ కబడ్డీ వచ్చేసి మన ప్రో కబడ్డీ ఉంది కదా, దాని స్టైల్లో జరుగుతుంది. సో ఇక్కడ లీగ్ మ్యాచెస్ అయితే మనం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఓకే మిత్రులారా, సో ఇప్పుడు మీకు నేను ప్రో కబడ్డీ లీగ్, యాక్చువల్లీ ఈ కబడ్డీ వచ్చేసి ప్రో కబడ్డీ లీగ్ ఆల్రెడీ నడుస్తున్నాయి కదా, దాన్ని బేస్ చేసుకొని దాని రూల్స్ ప్రకారమే ఇక్కడ నడుస్తుంది. సో మీకు ప్రో కబడ్డీ లీగ్లోని కొన్ని నియమాలు ఏమేమి ముఖ్యమైనవి ఉన్నావో అవి నేను చెప్తాను. ఒక జట్టులో 14 మంది ఉండవచ్చు, కానీ 7 మందే అక్కడ మనం లోపలికి వెళ్ళాలి. అంటే 14 మందిలో 7 మంది సబ్స్టిట్యూట్ ఉంటారు, 7 మంది మెయిన్ ప్లేయర్స్ ఉంటారు. సో ప్రతి రైడు 30 సెకండ్ల సమయం ఉంటుంది. రైడర్ తన జట్టు భాగం నుండి ప్రత్యర్థి జట్టు భాగంలోనికి వెళ్ళి వీలైనంత ఎక్కువ మందిని తాకాలి. అప్పుడు మనకు ఒక పాయింట్ వస్తుంది. మెయిన్ ఆట యొక్క లక్ష్యం వచ్చేసి రైడర్ కబడ్డీ అని శ్వాస ఆపకుండా పలుకుతూ ప్రత్యర్థి జట్టు భాగంలోకి వెళ్ళి వీలైనంత ఎక్కువ మందిని తాకాలి. పట్టుకుంటే తప్పించుకొని ఇక్కడికి వస్తేనే మనకు పాయింట్ వస్తుంది. ఓకే, తర్వాత ప్రతి జట్టులో 7 మంది ఆటగాళ్ళు ఉంటారు. చెప్పాను కదా, 14 మంది ఉంటారు. 14 మందిలో 7 మందే మనం ఆడాలి, 7 మంది సబ్స్టిట్యూట్ ఉంటారు. సో ఆట సమయం 20 నిమిషాల చొప్పున 2 హాఫ్లు ఉంటాయి. హాఫ్ల మధ్యలో 5 నిమిషాల విరామం ఉంటుంది, అంటే స్ట్రాటజిక్ టైం అవుట్ అని ఉంటుంది. సో ఒక్కరొక్కరికి 2.5 minutes ఇస్తారండి ఒక్కొక్క టీంకి. ఓకే, అది. సో రైడర్ నియమాలు: రైడర్ కబడ్డీ అని శ్వాస ఆపకుండా పలుకుతూ ఉండాలి. ప్రతి రైడ్ 30 సెకండ్ల సమయం ఉంటుంది. రైడర్ ప్రత్యర్థి జట్టు భాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఆటగాళ్ళని తాకితే వారు అవుట్ అవుతారు. ఓకే, డిఫెండర్ నియమాలు: డిఫెండర్లు రైడర్ను పట్టుకోవడానికి ప్రయత్నించవచ్చు, కానీ రైడర్ తన జట్టు భాగంలోకి తిరిగి వచ్చే ముందు డిఫెండర్ అతన్ని పట్టుకోవాలి. డిఫెండర్ పట్టుకోకపోతే అప్పుడు రైడర్కే పాయింట్ పరిగణించబడుతుంది. ఓకే, సో మెయిన్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి డూ ఆర్ డై రైడ్ ఉంటుంది మిత్రులారా. డూ ఆర్ డై రైడ్ అంటే ఓన్లీ 3 రైడ్లు ఖాళీగా అయిపోతే డూ ఆర్ డై రైడ్ అంటారు. డూ ఆర్ డై రైడ్ అంటే సో అవతలకి వెళ్ళి నువ్వు రైడ్కి వెళ్ళావంటే నువ్వేంటంటే బోనస్ పాయింట్ అన్నా తీసుకోవాలి, లేదా అవుట్ అన్నా చేసి రావాలి, లేదా అవుట్ అన్నా అయి రావాలి. సో అది డూ ఆర్ డై రైడ్ అంటారు. ఇంకొకటి వచ్చేసి సూపర్ ట్యాకిల్ అని అంటారు మిత్రులారా. సూపర్ ట్యాకిల్ అంటే ఏంటంటే ఒక టీంలో 3 ప్లేయర్స్ ఉంటారు, 2 ప్లేయర్లు. ఓకే, 2 ప్లేయర్లు ఉన్నప్పుడు ఒకరు రైడ్కి వచ్చినప్పుడు అతన్ని మనం ట్యాకిల్ చేస్తే దాన్ని సూపర్ ట్యాకిల్ అంటారు. ఓకే, అప్పుడు ఏంటంటే మనకి 2 పాయింట్లు వస్తాయి మిత్రులారా. ఆ సూపర్ ట్యాకిల్లో మనము పట్టుకుంటే రెండు వస్తాయి మనకి. ఓకే, సో బోనస్ అంటే ఏంటంటే బోనస్ ఒక టీంలో 5 మందికి పైన, అంటే 7 మంది ఉంటారు కదా, 7 మంది ఉన్నప్పుడు ఒక రైడర్ వెళ్ళి ఆ రెండో గీత ఉంటుంది కదా, ఆ రెండో గీతను టచ్ చేసి వస్తే అప్పుడు మనకి బోనస్ ఇస్తారు మిత్రులారా. బోనస్ అంటే ఏంటంటే ఒక పాయింట్ వచ్చినట్లు. సో చాలామంది దానికోసం కూడా చాలా ఫోకస్ చేస్తారు బోనస్ తెచ్చుకోవడానికి. సో మోస్ట్లీ 2 ఎంపైర్లు ఉంటారు. 2 ఎంపైర్లలో ఇటు సైడ్ ఒకరు అటు సైడ్ ఒకరు ఉండి, అండ్ వన్ మోర్ థింగ్ మిత్రులారా, ఇలాంటి గ్రామాల్లో కబడ్డీ పోటీలు నిర్వర్తించినప్పుడు ఎంపైర్ డెసిషనే ఫైనల్ మిత్రులారా. మనం ఏమి ఆర్గ్యూ చేయడానికి ఏముండదు. సో ఎంపైర్స్ తెలిసిన వాళ్ళని, పీటీ మాస్టర్లనే తీసుకొని వచ్చి పెడతారు. సో అది వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మనం లీగ్ మ్యాచెస్ చూద్దాం. లీగ్ మ్యాచెస్లో ఇప్పుడు 2 టీమ్స్ పోటీ పడుతున్నాయి మిత్రులారా. సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే లీగ్ మ్యాచ్ల్లో వాళ్ళ టీమ్స్ నేమ్స్ అయితే నేను చెప్పదలుచుకోలేదు. సో మీకు సెమీఫైనల్ మ్యాచ్లు, ఫైనల్ మ్యాచ్లు ఉంటాయి, అప్పుడు మీకు వాళ్ళ టీమ్స్ నేమ్స్ అనౌన్స్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే టీమ్ ఏ, టీమ్ బి అనుకోండి. సో నేను మీకు కామెంటరీ ఇస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఒక రైడర్ ఇక్కడికి వచ్చాడు, 2 ఉన్నారు చూసారా. ఇప్పుడు ఈ ఇద్దరిట్లో పట్టుకున్నారంటే సూపర్ ట్యాకిల్ వస్తుంది, లేదంటే ఓన్లీ ఇప్పుడు రైడర్కి ఒక పాయింట్ వచ్చేసింది. సో ఇప్పుడు ఇతలో ఒక్కడే ఉన్నాడు, ఒకడు రైడింగ్కి వెళ్ళాడు. అతను ఇప్పుడు రైడింగ్ చేసి పాయింట్స్ పట్టుకొస్తే సరిపోయింది, లేదా ఇప్పుడు అవుట్ అయ్యి వచ్చాడు అనుకోండి, ఆల్ అవుట్ అయిపోతుంది. ఆల్ అవుట్ అయితే 3 పాయింట్లు వస్తాయి మిత్రులారా వాళ్ళకి, అంటే 2 ఆల్ అవుట్ పాయింట్లు. ఇప్పుడు ఒక అతన్ని పట్టేసుకున్నారు కదా, అదొక పాయింట్. ఓకే, దాన్ని ఆల్ అవుట్ అంటారు. సో ఇప్పుడు ఏంటంటే పట్టుకున్నారు అతన్ని, మళ్ళీ రైడర్ వెళ్ళాడు. సో రైడర్ వెళ్ళి ఇప్పుడు వస్తున్నాడు, ఒక పాయింట్ వచ్చేసింది రైడర్కి. సో ఇప్పుడు ఏంటంటే మ్యాచ్ అయిపోయింది మిత్రులారా. మ్యాచ్ అయిపోయినప్పుడు ఇలా
ఒకరికొకరు సెకండ్ ఇచ్చేసుకొని క్లోజ్ చేసేస్తారు. నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఒకరిని పట్టేసుకున్నారు ఆల్రెడీ. సో ఇప్పుడు రైడ్కి అవతల టీం ఇప్పుడు రైడ్కి వచ్చేసాడు. సో ఇప్పుడు రైడ్కి వచ్చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మిత్రులారా కబడ్డీ పోటీలు. ఇవి విలేజ్లో ఎందుకు పెడతారంటే ఇప్పుడు తిరునాళ్ళకి అమ్మాయిలు అబ్బాయిలు ఆల్మోస్ట్ ఊరికి వచ్చేస్తారు మిత్రులారా. సో ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు ఆల్రెడీ ఇంటి దగ్గర వంటకాలు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు చీరలు కొనుక్కోవడము వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు అమ్మాయిలు. అబ్బాయిలకి కొత్త ఊరికి వచ్చినప్పుడు టైంపాస్ అవ్వాలి కదా, అందుకోసమే ఇలా కబడ్డీ పోటీలు నిర్వర్తిస్తారు అక్కడి కార్యకర్తలు, చైర్మన్ వాళ్ళు, గుడి చైర్మన్, గుడి కార్యకర్తలు. సో ఈ కబడ్డీ పోటీల మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి. సో అక్కడికి వచ్చిన అబ్బాయిలు కొంతమంది ముసలి వాళ్ళు కానీ సో టైంపాస్ అవ్వదు ఇంటి దగ్గర. విలేజ్లో తెలుసు కదా మీకు, విలేజ్లో టైంపాస్ ఎక్కడ అవుతుంది. సో ఆ టైంపాస్ అవ్వడం కోసము ఈ కబడ్డీ పోటీలు నిర్వర్తిస్తారు. సో మేమేందంటే తిరునాళ్ళకి వెళ్ళాము, మేము కూడా టైంపాస్ కోసమే ఈ కబడ్డీ పోటీలకు వెళ్ళాము. సో చూసాము. ఇక్కడ ఏంటంటే 6 ప్రైజులు ఉన్నాయి మిత్రులారా. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 20,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 15,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 10,000, ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి 8,000, ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి 6,000, సిక్స్త్ ప్రైజ్ వచ్చేసి 3,000. సో 6 ప్రైజులు ఉన్నాయి కాబట్టి చాలా కాంపిటీషన్ ఉంది ఇక్కడ, చాలామంది వచ్చారు. సో ఇక్కడ చాలా టీంలు వచ్చాయి కాబట్టి మనము యాక్చువల్లీ మేము ఆ రోజు చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యాము. చాలా ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అయింది. సో ఈ లీగ్ మ్యాచెస్ ఎలా డిసైడ్ చేస్తారంటే సో ఒక కమిటీని ఏర్పరుస్తారు అక్కడ టెంపుల్ కార్యదర్శులు వాళ్ళు. సో ఆ కమిటీ ఏమవుతుందంటే వీళ్ళు ఆల్రెడీ 500 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, ఆ టీంలో వాళ్ళు లీగ్ మ్యాచెస్ కోసము చీటీలు తీస్తారు. అంటే ఒక బాక్స్లో అందరి నేమ్స్ తీసేసి రెండు చీటీలు తీసేసి ఈ టీంకి మ్యాచ్ అని ఫిక్స్ చేసేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు. అండ్ ఇక్కడ నిర్వర్తించే కార్యకర్తలు వాళ్ళు ఏంటంటే నీట్గా వాళ్ళకి మైక్లో అనౌన్స్ చేస్తుంటారు, నెక్స్ట్ మ్యాచ్ మీకు ఉంది, మీకు ఉందని అలా నీట్గా అనౌన్స్ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళు డ్రెస్అప్ అయి ఇక్కడికి వచ్చేస్తారు. సో ఇవి విలేజ్లో జరిగే లీగ్ మ్యాచ్లు మిత్రులారా. సో ఇప్పుడు ఏముందో చూసారా, ఇప్పుడు అతను రైడ్కి వెళ్ళి జస్ట్ టైం వేస్ట్ చేస్తున్నాడు. దీన్ని ఏమంటారంటే ఎంటీ రైడ్ అంటారు మిత్రులారా. సో దిస్ ఈజ్ ఎంటీ రైడ్. సో చూసారా ఎంతమంది వచ్చారో అంత ఎండకు కూడా. సో దాన్ని ఎంటీ రైడ్ అంటారు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వచ్చాడు కదా, ఇప్పుడు ఇతను ఏం చేస్తాడో చూద్దాం. సో ఇప్పుడు ఇతను కూడా ఊరికే వెళ్ళాడు. సో ఇది కూడా ఎంటీ రైడే. ఓకే, నెక్స్ట్ ఇంకొకతను వెళ్ళాడు. సో అతను కూడా ఊరికి వచ్చాడు. ఇప్పుడు చూసారా, ఇప్పుడు సూపర్ ట్యాకిల్ ఆన్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్నారు. సో ఇవన్నీ లీగ్ మ్యాచెస్ మిత్రులారా. సో లీగ్ మ్యాచెస్లో అన్ని టీంలతో పోటీ పడిన తర్వాత వాళ్ళలో నుంచి క్వార్టర్ ఫైనల్స్ ఉంటుంది. క్వార్టర్ ఫైనల్స్లో 8 టీంలకు నడుస్తుంది. అంటే 4 మ్యాచెస్ నడుస్తాయి. ఆ క్వార్టర్ ఫైనల్స్ తర్వాత 2 సెమీఫైనల్స్ ఉంటాయి. 2 సెమీఫైనల్ అంటే 4 టీంలకు నడుస్తుంది. ఆ 2 సెమీఫైనల్లో గెలిచిన వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. సో ఫైనల్లో 2 టీములతో ఫైనల్ నడుస్తుంది. ఇది బేసిక్ కబడ్డీ రూల్స్. ఓకే, సో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి ఈ వీడియో. అయితే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను చెప్పిన నియమాలు దాని ప్రకారం అయితే. సో ఇలా వచ్చేసి ప్రతి టీము ఫస్ట్ టీం వచ్చేసి టాస్ కోసం రెడీ అవుతుంది. సో టాస్క్ రెడీ అయిన తర్వాత ఇలా అంటే ఒక్కొక్క టీంకి ఒక స్టైల్ ఉంటుంది మిత్రులారా. ఇలా వీళ్ళు అవతలకి వెళ్ళి మొత్తం తిరిగేసి ఇక్కడ వచ్చి నిలబడతారు. ఇక్కడ ఇప్పుడు చూస్తే మీరు టాస్ వేస్తారు. టాస్ వేసిన తర్వాత కోర్టు డిసైడ్ చేసుకోవాలా, రైట్ డిసైడ్ చేసుకోవాలా. టాస్ గెలిచిన వారికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అతను వెళ్ళి వచ్చేసాడు ఎంటీ రైట్. తర్వాత ఇప్పుడు ఇతను వస్తున్నాడు. సో అండ్ వన్ మోర్ థింగ్ మిత్రులారా, కబడ్డీలో చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎలా నార్మల్గా ఉండే వాళ్ళకి కబడ్డీ సెట్ అవ్వదు. బట్ అలా అని కూడా అనలేము, వాళ్ళ దగ్గర టెక్నిక్స్ ఉండాలి. ఓన్లీ బాడీ ఉంటే కూడా వేస్ట్. ఇప్పుడు చూసారా ఇతను వెళ్ళాడు. సో ఇది ఎంటీ రైడ్ మిత్రులారా.
సో బోనస్ కోసం ట్రై చేస్తున్నాడు అతను. పట్టేశారు అతన్ని. చూసారా అది దాన్ని డిఫెండ్ చేయడం అంటారు. ఓకే, ఇతను ఏంటంటే టైం వేస్ట్ చేస్తున్నాడు. సో 3 ఎంటీ రైడ్లు అవుతే డూ ఆర్ డై రైడ్ అంటారు. ఇప్పుడు ఇది డూ ఆర్ డై రైడ్లు. అక్కడ అతను ఏంటంటే అక్కడ అవుట్ అండ్ హై రావాలి, లేదంటే పాయింట్ తెచ్చుకోవాలి, బోనస్ ఆర్ టచ్ పాయింట్. సో ఇప్పుడు అతను ఏంటంటే బోనస్ కోసం కానీ టచ్ పాయింట్ కోసం ట్రై చేయాల్సిందే ఖచ్చితంగా. డూ ఆర్ డై రైడ్ అంటే అంతే. సో బోనస్కు తొక్కొచ్చేసాడు, అతను సేఫ్ అయ్యాడు. సో ఇప్పుడు ఇదైతే సూపర్ ట్యాకిల్ కాదు, బోనస్ కూడా రాదు, 4 ఉన్నారు కాబట్టి. చెప్పాను కదా 5 మంది పైన ఉంటేనే బోనస్ వస్తుంది. సో ఇప్పుడు ఇతను వస్తున్నాడు. ఇప్పుడు ఇతను అవుట్ చేస్తాడా లేదా చూద్దాం. కబడ్డీ పోటీలు విలేజ్లో ఉండే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఎస్, పట్టేశారు. సో అలా పట్టుకొని అవతలకి తీసి కోర్టుకు బయట వేసారంటే కూడా ఎవరు అవతలకి వేసేసారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. చూసారా, తగ్గపార ఆడుతున్నారు 2 టీంలు, ఎవరికెవరు తగ్గట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, విలేజ్లో ఏంటంటే ఇక్కడ మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఆ కోర్టుకి ఆల్రెడీ సున్నం అవన్నీ ఉంటాయిగా తయారు చేసింది. కోర్టు అన్నీ ఎరేజ్ అయిపోతాయి కదా వాళ్ళు నడవడం వల్ల. సో అందుకు ఆ గీతలన్నీ వేసేసి వెళ్ళాలి. అక్కడ ఒక రూల్ పెట్టారు. సో ఇప్పుడు ఇతను బోనస్ అయితే రాదు, ఫ్రీ నార్మల్ రైడ్ అది, అంటే ఫ్రీ రైడ్ అది. సో ఇప్పుడు ఇతనికి బోనస్ ఛాన్స్ ఉంటుంది. సో బోనస్ చేయకుండా కూడా వచ్చేసాడు, ఎందుకంటే డూ ఆర్ డై రైడ్ కోసం. చూసారా, ఇప్పుడు డూ ఆర్ డై రైడ్ వచ్చేసింది. ఇప్పుడు ఇతను అవుట్ అవుతాడా లేదా? ఎస్, అవుట్ చేసేసారు. అంతే. అయ్యయ్యో, ట్రై చేశాడు కానీ డుక్కి కొట్టడానికి అవుట్ అయిపోయాడు. ఇది ఎంటీ రైడ్. సో లీగ్ ఎలా జరుగుతుందో చూస్తున్నారా? అసలుకి కాంపిటేటివ్గా జరుగుతుంది మ్యాచ్, తగ్గపారు జరుగుతుంది. సో ఇప్పుడు ఇతను నార్మల్ రైడ్ ఇది, సో ఎంటీ రైడే చేసుకొని వెళ్ళిపోతున్నాడు ఐ థింక్. సో అంటే ఏంటంటే ఇంకొక టీం మిత్రులారా, ఇక్కడ లీడ్ ఉన్న టీము. సో టైం ఆల్రెడీ చెప్పాను కదా, 7 మినిట్స్ ఉంటుంది. 7 మినిట్స్ యువతల ఒక సైడ్ ఆడతారు, 7 మినిట్స్ కోర్ట్ మారాల్సింది వస్తుంది. సో ఇప్పుడు అందుకోసం అని చెప్పి ఆల్రెడీ పాయింట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకుంటారు, టైం వేస్ట్ చేస్తారు. సో బేసికల్లీ 30 సెకండ్స్కి ఒక రైడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే 30 సెకండ్స్లో అతను అవుట్ అన్నా చేసుకొని రావాలి, అవుట్ అన్న అయ్యి రావాలి, లేదా 30 సెకండ్స్ అక్కడ ఆడి ఎంటీ రైడ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ రైడ్ ఉన్న వాళ్ళకి. డూ ఆర్ డై రైడ్ ఉందంటే మటుకు ఖచ్చితంగా వెళ్ళారంటే వాళ్ళు అవుట్ అన్న అవ్వాలి, అవుట్ అన్న చేసుకొని రావాలి, లేదా బోనస్ తెచ్చుకోవాలి. సో మ్యాచ్ అయితే తగ్గపారు నడుస్తుంది యాక్చువల్లీ. వాళ్ళు సేమ్ పాయింట్స్ ఉన్నారు, వీళ్ళు సేమ్ పాయింట్స్ దగ్గర ఉన్నారు ఆల్మోస్ట్. సో అందుకే టాప్లో ఉన్న వాళ్ళు ఏంటంటే టైం వేస్ట్ చేసేస్తారు యాక్చువల్లీ. వాళ్ళకేంది మ్యాచ్ గెలవాలి, దానికోసం పెద్ద స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కబడ్డీకి బాడీ ఎంత ముఖ్యమో మిత్రులారా, అంత టెక్నిక్ కూడా ఉండాలి. టెక్నిక్ లేకపోతే వేస్ట్. సో అండ్ వన్ మోర్ థింగ్ మిత్రులారా, గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర సంథింగ్ ప్రోగ్రామ్ ఉన్నది కదా, దాని నుంచి చాలా టీమ్స్ వచ్చాయి. చూసారా, హాఫ్ టైం అయిపోయింది, కోర్ట్ మారారు. సో అంటే 7 మినిట్స్ అయిపోయింది, 7 మినిట్స్కి హాఫ్ టైం అంటారు. సో నెక్స్ట్ 7 మినిట్స్ సెకండ్ హాఫ్ అంటారు. ఫస్ట్ 7 మినిట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్, నెక్స్ట్ సెవెన్ మినిట్స్ వచ్చేసి సెకండ్ హాఫ్. సో అప్పుడు ఏంటంటే కోర్టు మారాలి 2 టీంలు. కొంతమంది ఏంటంటే కోర్టు కూడా లక్కుగా ఉంటుందని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ప్లేయర్స్. అందుకోసమే వాళ్ళు టాస్ గెలిచినప్పుడు ఆ కోర్టే తీసుకోవాలని ఫిక్స్ అవుతారు కొంతమంది ఏంటంటే నాకు కోర్టు అవసరం లేదు, ఏం అవసరం లేదు, రైడ్ కావాలి, నాకు ఒక రైడ్ వస్తే 30 సెకండ్స్ నాకు బెనిఫిట్ అవుతుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ కోచ్,
వాళ్ళ నిర్ణయాల ప్రకారం ఉంటుంది ఫ్రెండ్స్. సో లీగ్ మ్యాచెస్ అయితే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఇక్కడ. అక్కడ నిర్వర్తించే కార్యకర్తలకి వాళ్ళకి చాలా కృతజ్ఞతలు, చాలా బాగా నిర్వర్తిస్తున్నారు. సో ఏంటంటే చెప్పాను కదా, ఎంపైర్ డెసిషన్ ఈజ్ ఫైనల్ డెసిషన్. ఎంపైర్స్ కూడా చాలా అద్భుతంగా ఎంపైరింగ్ చేశారు. అండ్ మీకు చెప్తే నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ, సో ఇక్కడ కొన్ని టీంలు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు తిరునాళ్ళలో చాలా జరుగుతాయి ఫ్రెండ్స్, ఇక్కడ కర్నూలు విలేజ్లో. సో ఇప్పుడు ఈ తిరునాళ్ళల్లో అన్ని ఏ ఊరికి వెళ్ళి ఆడతారు వీళ్ళు, అన్ని డబ్బులు కూడా గెలుచుకుంటారు. మెయిన్ ఇక్కడ వాళ్ళకి డబ్బు కాదు ఫ్రెండ్స్, మెడల్స్. సో ఏంటంటే ఇప్పుడు ఇలాంటి మ్యాచ్లు ఆడేటప్పుడు ఎవరన్నా గవర్నమెంట్ అఫీషియల్ చూశారంటే వాళ్ళ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. సో బేసికల్లీ గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవాలంటే ఓన్లీ చదువుకోవాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. ఇలా గేమ్స్ ఏదో ఒకటి మంచి గేమ్ చూస్ చేసుకొని మంచిగా దాంట్లో క్లిక్ అయ్యారంటే మన రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. మన ఇండియా నుంచి కూడా ఒలింపిక్స్కి కానీ దేనికైనా మన ఇండియాకి కూడా మంచి పేరు వస్తుంది ప్లేయర్ వల్ల. సో చూశారు కదా, చాలామంది చాలా విలేజెస్ నుంచే చాలామంది గొప్ప ప్లేయర్స్ పుట్టుకొచ్చారు. సో ఇలాంటి ప్లేయర్స్ని మనం ఎంకరేజ్ చేద్దాం. సో ఇక్కడైతే ఆల్రెడీ కర్నూలు డిస్టిక్ ప్లేయర్స్ కూడా వచ్చి ఆడారు. కర్నూలు డిస్టిక్ నుంచి ఆడిన వాళ్ళు కూడా, అంటే కర్నూలు డిస్టిక్ నుంచి ఆడి స్టేట్ లెవెల్లో ఆడిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి కొన్ని టీంలు ఆడారు, అంటే వాళ్ళ విలేజ్ తరపున. సో మనం ఎక్కడికి వెళ్ళినా మన విలేజ్ మూలాలను మటుకు మర్చిపోకూడదు ఫ్రెండ్స్. చూసారా ఎంత అద్భుతంగా వాళ్ళు ట్యాకిల్ చేసేసారు అతన్ని. సో ఆడదాం ఆంధ్ర గత ప్రభుత్వం నిర్వర్తించింది కదా, ఆ ఆడదాం ఆంధ్ర ప్రభుత్వం దాని కార్యక్రమం వల్ల కూడా చాలామంది ప్లేయర్స్ బయటకు వచ్చారు. సో ఆ ప్లేయర్స్లో ఉండే గొప్పతనము, ఆ ప్లేయర్స్ ఎంత బాగా ఆడుతున్నారని బయటకు వచ్చారు. ఆ ప్లేయర్స్ నుంచి కూడా ఆ విలేజ్ వాళ్ళు ఆ ప్లేయర్స్ని కూడా పిలుచుకొచ్చుకొని ఆడిపోయడం స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఇంతవరకు వాళ్ళు జస్ట్ స్కూల్ లెవెల్స్, కాలేజ్ లెవెల్స్లోనే బయట ఉండేవాళ్ళు. సో ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ అయితే ఒక మంచి కార్యక్రమమే. ఆ కార్యక్రమం వల్ల చాలామంది ప్లేయర్స్ బయటకు వచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నితీష్ కుమార్ రెడ్డి, కొంతమంది ఉన్నారు కదా మన ఇండియన్ ప్లేయర్స్ క్రికెట్. సో చాలామంది కూడా బయటకు వచ్చారు ఆ ఆడదాం ఆంధ్ర ప్రోగ్రాం వల్ల. అలాంటి కార్యక్రమాలు చాలా జరగాలని నేనైతే ఆశిస్తున్నాను. స్పోర్ట్స్ అనేది మన బాడీ డెవలప్మెంట్ కోసము, మనకు జాబ్స్ తెచ్చుకోవడానికి కానీ అలాంటి దానికి కూడా స్పోర్ట్స్ అనేది కూడా ఒక మంచి దారి. సో అందరూ స్పోర్ట్స్ని కూడా ఒక దారిగా చూస్ చేసుకోండి. పేరెంట్స్ అయితే పిల్లలకి నేర్పించాల్సిన మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే ఓన్లీ చదువు ఒకటే కాదండి. సో వాళ్ళకి స్పోర్ట్స్ సైడ్ కూడా కొంచెం అవగాహన ఇవ్వండి. మన రాయలసీమలో అయితే మంచిగా ఎదుగుతున్నారు ఇప్పుడు పిల్లలు. ఇంతవరకు పేరెంట్స్ అంతా పట్టించుకునే వాళ్ళు కాదేమో, ఇప్పుడు పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయడం వల్ల చూసారా 40 టీంలు దగ్గర వచ్చాయి. అంటే ఇప్పుడు పేరెంట్స్ సపోర్ట్ లేకుండానే 40 టీంలు అయితే రావు కదా. సో పేరెంట్స్కి కూడా కృతజ్ఞతలండి, ఇలా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, సో మ్యాక్సిమం లీగ్ మ్యాచెస్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసాయండి. లీగ్ మ్యాచెస్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ క్వార్టర్ ఫైనల్స్ ఉంటుందండి. క్వార్టర్ ఫైనల్స్లో ఫస్ట్ వచ్చేసి కొంతలపాడు ఏ టీం అండ్ కొంతలపాడు బి టీం, 2 టీమ్స్ వచ్చేసాయండి క్వార్టర్ ఫైనల్ ఒకటికి. సో సెకండ్ వచ్చేసి పచ్చర్ల అండ్ హంటర్స్. థర్డ్ టీం వచ్చేసి కనబడకల షకినాల ఏ టీం వారణాసి. ఫోర్త్ మ్యాచ్ చాలా ఎగ్జైటింగ్ మ్యాచ్ అండి, రాయలసీమ కాలేజ్ అండ్ గోనెగండ్ల. సో గోనెగండ్ల గురించి చెప్పాలి ఫ్రెండ్స్. గోనెగండ్ల టీం వచ్చేసి ఆల్రెడీ ఆడుదాం ఆంధ్ర పోటీలు జరిగాయి కదా, దాంట్లో డిస్టిక్ లెవెల్లో అదే కప్ గెలుచుకుంది. సో ఇప్పుడు ఈరోజు మనమైతే అది ఫైనల్కి వస్తుందని ఆశిస్తున్నాం. సో చూద్దాం. అండ్ కొంతలపాడు ఏ టీం ఆల్సో చాలా స్ట్రాంగ్ ఉంది. మన ప్రిడిక్షన్ ప్రకారం అయితే అవి 2 ఫైనల్కి వస్తాయని ఆశిద్దాం, చూద్దాం. సో ఇప్పుడైతే క్వార్టర్ ఫైనల్ మ్యాచెస్ ఉంటాయి, ఇది అయిపోయిన తర్వాత లీగ్ మ్యాచెస్ చూడండి. స్కిప్ చేయొద్దండి వీడియో. మీకు లీగ్ మ్యాచెస్లో కూడా మీరు ఏంటంటే ఎలా ఆడుతున్నారు వాళ్ళు ఏంటి అనేది మీరు చూసుకొని కొంతమందికి
చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్సే ఉన్నారు, పిల్లలకి ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా సూపర్ ట్యాకిల్ అంటే ఏంటి, డూ ఆర్ డై రైడ్ అంటే ఏంటి, అవన్నీ వివరించవచ్చు ఈ వీడియో చూసుకొని. ఓకే, నెక్స్ట్ క్వార్టర్ ఫైనల్స్లో మీట్ అవుదాం ఫ్రెండ్స్. బాయ్. హాయ్ మిత్రులరా, మనం ఆల్రెడీ లీగ్ మ్యాచ్ చూసేసాం. సో లీగ్ మ్యాచ్ల తర్వాత క్వార్టర్ ఫైనల్స్కి 8 టీంలు సెలెక్ట్ అయ్యాయి. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి కొంతలపాడు ఏ వర్సెస్ కొంతలపాడు బి. మనమేం చేయలేము, అది డిప్లో వచ్చింది. సో అదొక బ్యాడ్ లక్కే, ఎందుకంటే డిప్లో వచ్చిందని మనమేమి అక్కడ ఉండే కార్యకర్తలు మనమేం అనలేము. సో మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే హోమ్ టీమ్, ఇవి 2 హోమ్ టీంలు. సో మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక మ్యాచ్ ఒక టీమే వెళ్ళాల్సింది వస్తుంది సెమీఫైనల్కి. సో అది మనమేం చేయలేము. సో సెకండ్ మ్యాచ్ వచ్చేసి పచ్చర్ల వర్సెస్ హంటర్స్ జరుగుతుంది. థర్డ్ మ్యాచ్ వచ్చేసి శకునాల ఏ టీం వారణాసి. ఫోర్త్ మ్యాచ్ వచ్చేసి గోనెగండ్ల వర్సెస్ రాయలసీమ. సో ఫస్ట్ మ్యాచ్ చూస్తున్నారు కదా, కొంతలపాడు ఏ వర్సెస్ కొంతలపాడు బి నడుస్తుంది. సో కొంతలపాడు బి టీం వీక్ ఉంది, బట్ వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి మనము. అంత చిన్న టీం అయినా క్వార్టర్ ఫైనల్స్కి వచ్చింది. సో అది ఏంటంటే వాళ్ళు లోకల్గా ఆ ఊర్లో ఆడుకునే పిల్లలు కూడా క్వార్టర్ ఫైనల్స్కి వచ్చింది. ఐ అప్రిషియేట్ దట్, గుడ్ థింగ్. సో కొంతలపాడు ఏ టీం చాలా స్ట్రాంగ్ ఉంది. సో అందరికి తెలిసిన ప్రిడిక్షన్ ఏంటంటే కొంతలపాడు ఏ ఆబ్వియస్లీ గెలుస్తుందని. సో చూశారు కదా. తర్వాత సెకండ్ మ్యాచ్ పచ్చర్ల వర్సెస్ కొంతలపాడు విన్ అయిపోయింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసి పచ్చర్ల వర్సెస్ హంటర్స్. సో పచ్చర్ల వర్సెస్ హంటర్స్ తగ్గుపాటు జరిగింది మ్యాచ్. ఇది తగ్గపాటు జరిగి హంటర్స్ ఓడిపోయారు, పచ్చర్ల గెలిచింది. సో పచ్చర్ల సెమీఫైనల్కి వెళ్ళింది సెకండ్ మ్యాచ్లో. ఫస్ట్ మ్యాచ్లో వచ్చేసి కొంతలపాడు ఏ సెమీఫైనల్కి వెళ్ళింది. సెకండ్ మ్యాచ్లో వచ్చేసి పచ్చర్ల వెళ్ళింది. అసలు పచ్చర్లని ఎవ్వరు ఎస్టిమేట్ చేయలేదు, బట్ పచ్చర్ల టీం సెమీఫైనల్కి వెళ్ళింది. దట్స్ ఎ వెరీ గ్రేట్, ఐ అప్రిషియేట్ దట్. సో పచ్చర్ల టీంని మనం అందరం అభినందిద్దాం. సో ఆ టీంని ఎవరు ఎక్స్పెక్ట్ చేయకపోయినా అది సెమీఫైనల్కి వెళ్ళింది. తర్వాత మూడో మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. మూడో మ్యాచ్ చాలా తగ్గపాటు జరిగింది యాక్చువల్లీ. మూడో మ్యాచ్ ఎవరెవరికంటే మన శకినాల ఏ టీం వారణాసి టీము శకినాల ఏ టీం తగ్గపాటు జరిగింది, నువ్వా నేనా అన్నట్లు. సో ఇప్పుడు చూసారా, మన శకినాల పర్సన్ ఎంటీ రైడ్ చేసుకుని వెళ్ళాడు. సో ఇప్పుడు కూడా శకినాల అబ్బాయి వచ్చాడు. సో వారణాసి టీం ప్లేయర్స్ కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నారు. సో ఇప్పుడు చూసారా, వారణాసి ప్లేయర్ రైడ్కి వెళ్ళాడు. ఇది డూ ఆర్ డై రైడ్, 3 ఎంటీ రైడ్స్ అయిపోయాయి. అవుట్ అన్న అవ్వాలి లేదా అవుట్ అన్న చేసుకురావాలి. సో అవుట్ చేసుకొచ్చాడు. సో ఇప్పుడు మళ్ళీ శకినాల అతనే వచ్చాడు, అతను ఎంటీ రైడ్కి వెళ్ళాడు. సో ఇప్పుడు కోర్టులు చేంజ్ చేసుకున్నారు. సో హాఫ్ టైం అయిపోయిన తర్వాత కోర్ట్ చేంజ్ చేయాలి. కోర్ట్ చేంజ్ చేసుకున్నారు. వారణాసి అటు సైడ్ వెళ్ళింది, శకినాల ఇటు సైడ్ వచ్చేసింది. సో ఇప్పుడు వారణాసి ప్లేయర్ రైడ్కి వచ్చాడు. చూసారా, బోనస్ తొక్కాడు. బట్ బోనస్ వస్తుంది. 5 మంది ఉన్నారు కాబట్టి బోనస్ వస్తుంది. 5 మంది పైన ఉంటే బోనస్ వస్తుంది. సో బోనస్ తీసుకొని వెళ్ళాడు అతను. సో నెక్స్ట్ ఇతను కూడా చాలా బాగా ఆడాడు, వారణాసి ప్లేయర్. సో ఇక్కడ ఏంటంటే వారణాసి టీమే గెలిచింది, శకినాల ఏ టీం క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయింది. సో వారణాసి టీం కూడా సెమీఫైనల్కి ఎలిజిబుల్ అయింది థర్డ్ మ్యాచ్లో. సో ఎలా తప్పేశారు చూడండి. శకునాల టీం సీరియస్గా చాలా బాగా ఆడింది. వాళ్ళు చేసిన చిన్న తప్పిదాల వల్లనే మ్యాచ్ వాళ్ళ చేతుల్లో నుంచి అది వారణాసికి వెళ్ళింది. లేకపోతే వాళ్ళు కూడా సెమీఫైనల్ వెళ్ళేవాళ్ళు. బట్ గుడ్ ట్రై. సో ఇతనైతే వచ్చినప్పుడల్లా బోనస్ పాయింట్ తీసుకొని వెళ్ళాడు, వారణాసి టీం అతను. చూసారా, మళ్ళీ బోనస్ పాయింట్కి ట్రై చేస్తున్నాడు. బాగా ఆడాడు వారణాసి అతను. పట్టేశారు. అంటే శకునాల టీం డిఫెన్స్ చాలా అద్భుతంగా ఉంది. సో ఇప్పుడు శకునాల అతను వెళ్ళాడు. ఆల్మోస్ట్ మ్యాచ్ ఎండ్కి వచ్చేసింది సెకండ్ హాఫ్లో.
సో మ్యాచ్ అయితే వారణాసి వాళ్ళ సైడే ఉంది. సో వారణాసి అతను రైడ్కి వచ్చాడు ఇప్పుడు. లేపేశారు. చూసారా, అయిపోయింది మ్యాచ్ అయితే. నో పాయింట్స్ ఇష్యూ ఉంది, ఆర్గ్యూ చేయొద్దని మన ఎంపైర్ చెప్తున్నాడు. ఎంపైర్ డెసిషనే ఫైనల్ మిత్రులారా, ఇలాంటి ఊళ్ళలో ఏమైనా లీగులు జరిగినప్పుడు. సో చూశారు కదా. సో ఇప్పుడు ఇతనైతే అవుట్ చేసేసాడు. వారణాసికి పాయింట్, టచ్ పాయింట్ వచ్చేసింది. సో ఇక్కడ మనం క్రికెట్లో ఫెయిర్ ప్లే అవార్డు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అవార్డు ఉంటుంది మిత్రులారా. థర్డ్ క్వార్టర్ ఫైనల్లో మన వారణాసి టీం అయితే గెలిచేసింది. గెలిచిన తర్వాత ఫోర్త్ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఫోర్త్ మ్యాచ్ ఎవరెవరికంటే రాయలసీమ వర్సెస్ గోనెగండ్ల. సో గోనెగండ్ల ప్లేయర్స్ ఇటు సైడ్ ఉన్నారు, రాయలసీమ టీం అటు సైడ్ ఉంది. సో ఈ మ్యాచ్ తగ్గపారే జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. రెండు టీంలు బాగా పర్ఫామ్ చేసాయి లీగ్ మ్యాచ్ల్లో. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే గోనెగండ్ల టీం వచ్చేసి ఆడదాం ఆంధ్రలో డిస్టిక్ లెవెల్లో కప్ కొట్టింది. సో అందుకే దీని మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రాయలసీమ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనివర్సిటీ టీం అది. సో దాని మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే సో అందరూ ప్రేక్షకుల ఫోకస్ ఈ మ్యాచ్ మీద చాలా ఉంది. సో రాయలసీమ అతను రైడ్కి వచ్చేసి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు గోనెగండ్ల వాళ్ళు వెళ్తున్నారు, రాయలసీమ అతను వస్తున్నాడు ఇప్పుడు. సో ఇప్పుడు ఫ్రీ లేపేశారు అతన్ని. నెక్స్ట్ గోనెగండ్ల అతను వెళ్ళాడు రైడ్కి. సో ఏం చేస్తాడు, అవుట్ చేసుకుని వస్తాడా లేకపోతే అవుట్ వస్తాడా చూద్దాం. సో టైం వేస్ట్ చేస్తున్నాడు, ఎంటీ రైడ్. సో లేపేశారు. నో అవుట్ చేసుకొని వెళ్ళిపోయాడు గోనెగండ్ల అతన్ని. ఇద్దరు అవుట్, 2 పాయింట్స్ వచ్చాయి. సో రాయలసీమ అతనికి 2 పాయింట్స్ వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ రాయలసీమ అతను వచ్చాడు. సో ఇప్పుడు అతన్ని లేపేశారు, మళ్ళీ రాయలసీమ అతను వచ్చాడు. సో గోనెగండ్ల అతను ఎంటీ రైడ్. సో ఇది డూ ఆర్ డై రైడ్. ఇప్పుడు ఇతను అవుట్ అన్న అవ్వాలి, లేదా అవుట్ అన్నా చేసుకొని వెళ్ళాలి, లేదా బోనస్ అన్న తొక్కాలి. సో బోనస్ అయితే తొక్కినట్లు ఉన్నాడు, ఇంకా కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి ఆడుతున్నాడు. బోనస్ కొట్టేసి లోపలికి వచ్చేసాడు. సో వీళ్ళకో పాయింట్ వాళ్ళకో పాయింట్. సో గోనెగండ్ల అతను ఒకరిని అవుట్ చేసుకొని వచ్చేసాడు. సో రాయలసీమ అతన్ని లేపేశాడు. సో ఆల్మోస్ట్ మ్యాచ్ మొత్తం గోనెగండ్ల వాళ్ళ సైడే నడుస్తుంది. సో మన ప్రిడిక్షన్ ప్రకారం అయితే గోనెగండ్లనే గెలిచేటట్లు ఉంది. చూసారా, ప్రతి రైడ్లో వాళ్ళు అలాగే చేస్తున్నారు, లేపు పడేస్తున్నారు రాయలసీమ వాళ్ళని. అయిపోయి గోనెగండ్ల అతను మళ్ళీ ఆల్అవుట్ అవుతుంది రాయలసీమ. సో ఆల్అవుట్ అయిపోయింది, వాళ్ళకి 2 పాయింట్స్ ఎక్కువ వస్తాయి ఆల్అవుట్ అయితే. సో ఇప్పుడు ఆల్అవుట్ అయ్యి మళ్ళీ మొత్తం టీం వచ్చేసింది. సో మళ్ళీ కోడ్ చేంజ్ చేశారు, హాఫ్ మ్యాచ్ అయితే అయిపోయింది. హాఫ్ మ్యాచ్ వరకు అయితే ఫుల్ లీడ్లో ఉంది రాయలసీమ గోనెగండ్ల. ఎందుకంటే ఆల్అవుట్ చేసింది ఒకసారి, మంచి ట్యాకిల్స్ చేస్తున్నారు, మంచి రైడింగ్ కూడా మంచిగా ఉంది, సూపర్గా ఉంది గోనెగండ్ల టీం. అందుకే వాళ్ళు ఛాంపియన్స్ టీం. సో చూసారా ఎంత అద్భుతంగా జరుగుతుంది మ్యాచ్, నెక్ టు నెక్ నడుస్తుంది. వీళ్ళు రాయలసీమ వాళ్ళు అనుకున్నంత వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నంత అయితే ఆడలేకున్నారు. ఎందుకంటే లీగ్ మ్యాచ్లో చాలా అద్భుతంగా ఆడారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మీద హై ఎవరున్నారంటే గోనెగండ్లనే అప్లో ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా అద్భుతంగా ఆడుతున్నారు. మ్యాక్సిమం అయితే గోనెగండ్లనే గెలిచే విధంగా ఉంది టీము. గోనెగండ్ల విన్ అయింది ఫ్రెండ్స్. 4వ మ్యాచ్ క్వార్టర్లో గోనెగండ్ల విన్. హాయ్ మిత్రులారా, సో సెమీఫైనల్ మ్యాచ్లు స్టార్ట్ అయినాయి. ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ వచ్చేసి కొంతల్పాడి ఏ వర్సెస్ పచ్చర్ల. సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ వచ్చేసి వారణాసి వర్సెస్ గోనెగండ్ల.
సో సెమీఫైనల్ మ్యాచెస్ నడుస్తున్నాయి. సో ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ వచ్చేసి కొంతలపాడు నడుస్తుంది. కొంతలపాడు వర్సెస్ పచ్చర్ల. ఏమన్నా రైడ్ వెళ్ళాడు కొంతలపాడు ఏ పర్సన్. ఓ నైస్ పాయింట్, నైస్ టచ్ పాయింట్. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఊరి టీం కాబట్టి ఊరికి ఎక్కువ సపోర్ట్ ఉంది. అంటే కొంతలపాడు ఏ టీంకి సపోర్ట్ ఎక్కువ ఉంది ప్రేక్షకుల నుంచి. పచ్చర్ల టీంకి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సెమీఫైనల్లో హోమ్ టీంతో పోటీ పడుతుంది. సో కొంతలపాడు ఏ ఫైనల్ వెళ్ళాలని ఆశిద్దాం. సో పచ్చర్ల అతను రైడ్కి వచ్చాడు. పచ్చర్ల అతను ఎంటీ రైడ్ చేసుకుని వెళ్ళిపోయాడు. కొంతలపాడు అతను రైడ్కి వెళ్ళాడు. సో ఆల్మోస్ట్ కొంతలపాడు లీడ్లో ఉంది ఇప్పుడైతే స్కోరు. ఏమన్నా టచ్ పాయింట్ తెచ్చాడు చూడండి కొంతలపాడు అతను. సూపర్గా నడుస్తుంది. సో కొంతలపాడు విజేతగా నిలిచేసింది. సో ఫైనల్కి కొంతలపాడు ఎంట్రీ అయింది. సో ఇప్పుడు వచ్చేసి ఇది సూపర్ మ్యాచ్ యాక్చువల్లీ. వారణాసి వర్సెస్ గోనెగండ్ల ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. సో చూసారా, సెమీఫైనల్ మ్యాచ్, నాట్ ఫైనల్ మ్యాచ్, సెమీఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇది రెండో సెమీఫైనల్. ఫస్ట్ సెమీఫైనల్లో కొంతలపాడు ఏ గెలిచేసి ఫైనల్కి వెళ్ళింది దిగ్విజయంగా. సో కొంతలపాడు వాళ్ళైతే ఇప్పటివరకైతే ఫుల్ ఖుష్, ఎందుకంటే వాళ్ళ హోమ్ టీం ఫైనల్కి వెళ్ళింది. అది గొప్ప విషయమే కదా ఫ్రెండ్స్, ఇన్ని టీముల్లో అది ఫైనల్కి వెళ్ళడం. సో ఇప్పుడు గోనెగండ్ల వర్సెస్ వారణాసి మనం చూద్దాం ఎవరు గెలుస్తారో. ఇక్కడైతే ఇప్పుడు ఇద్దరికి సపోర్ట్ ఉంది ప్రేక్షకుల నుంచి, ఎందుకంటే ఇక్కడేం హోమ్ టీం కాదు కాబట్టి ఇద్దరికి సపోర్ట్ ఉంది. చూసారా వారణాసి అతను ఎంత స్పీడ్ వెళ్ళాడు రైడ్కి. ఇక్కడైతే అందరూ ప్రిడిక్షన్ ప్రకారం గోనెగండ్ల గెలుస్తుందని ఫ్రెండ్స్, ఎందుకంటే గోనెగండ్ల ఆడదాం ఆంధ్రలో మెడలిస్ట్ అంటే కప్ గెలిచింది. అందుకోసమే అందరి టార్గెట్ గోనెగండ్ల గెలుస్తుందని అందరి ప్రిడిక్షన్. చూద్దాం ఏమవుతుందో. సో గోనెగండ్ల తను రైడ్కి వచ్చాడు. ఎంటీ రైడ్ చేసుకుని వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు వారణాసి టీం అతను రైడ్కి వెళ్ళాడు. ఇది ఫస్ట్ హాఫ్ ఫ్రెండ్స్, ఇంకా నడుస్తుంది. సో వారణాసి అతన్ని లేపేశారు గోనెగండ్ల వాళ్ళు. సో పాయింట్ వచ్చేసి గోనెగండ్ల వాళ్ళకి. సో ఇప్పుడు గోనెగండ్ల అతను రైడ్కి వచ్చాడు. అయిపోయింది. చూస్తున్నారా ఎంత అద్భుతంగా నడుస్తుందో మ్యాచ్. సో వారణాసి అతను రైడ్కి వెళ్ళాడు, బోనస్ ఉంది. సో అవుట్ చేసేసారు, లేపేశారు అతన్ని. అదే గోనెగండ్ల డిఫెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్. సో గోనెగండ్ల రైడర్ చాలా అద్భుతంగా రైడ్ చేశాడు ఇతను. సో అతనికి బోనస్ ఛాన్స్ లేదు, ఎందుకంటే నలుగురు ఉండరు. బోనస్ అయితే ఛాన్స్ లేదు, ఇతనికైతే బోనస్ ఛాన్స్ ఉంది, బట్ లేపేశారు. సో ముగ్గురు ఉన్నారు. సూపర్ ట్యాకిల్ ఆన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు సూపర్ ట్యాకిల్ పట్టేశారు. 2 పాయింట్లు వచ్చేసాయి వీళ్ళకి. సూపర్. తర్వాత అతన్ని కూడా లేపేశారు. నో 1 పాయింట్ తెచ్చాడు. ఓ సూపర్. సో రైడ్కి వెళ్ళి 1 పాయింట్ తెచ్చేశాడు వారణాసి టీం అతను. సో చూసారా, ముగ్గురున్న టీం 4 చేసేసుకున్నారు వాళ్ళు. సో ఇతను ఎంటీ రైడ్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎంటీ రైడ్. సో ఇప్పుడు ఇతను డూ ఆర్ డై రైడా? డూ ఆర్ డై రైడ్ కాదు, లేదు డూ ఆర్ డై రైడ్ కాదు. సో మేమైతే చూస్తున్నాం మ్యాచ్. మళ్ళీ రైడ్కి వచ్చాడు. ఇది డూ ఆర్ డై రైడ్ అనుకుంటా. సూపర్ ట్యాకిల్ ఆన్ డూ ఆర్ డై రైడ్. బోనస్ లేదు. సో ఇప్పుడు వీడు ఖచ్చితంగా ఇతను టచ్ చేసే వెళ్ళాలి, లేదా అవుట్ అయిపోతాడు. సో ఎంత పోరాడుతున్నాడు. ఎస్ టచ్ పాయింట్ వచ్చేసింది. టచ్ పాయింట్ వచ్చేసింది వాళ్ళకి. ఎస్
ఇప్పుడు వీడు కూడా డూ ఆర్ డై రైడ్ థర్డ్ రైడ్కి వెళ్ళినట్టున్నాడు. కాకపోతే వీడికి బెనిఫిట్ ఉంది బోనస్ చేయడానికి. ఎందుకంటే 6 మంది ఉన్నారు, మొత్తం టీం ఉంది, 7 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు బోనస్ తొక్కినట్టున్నాడు. బోనస్ తొక్కాడు, అవుట్ కూడా చేసేసారు వాళ్ళు. అంటే వీళ్ళొక పాయింట్ వాళ్ళొక పాయింట్. ఎస్, ఆల్ అవుట్. సో వీళ్ళ టీం ఆల్ అవుట్ అయిపోయింది. వాళ్ళకి గొనెగండ్ల టీంకి 2 పాయింట్లు ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. సో దీన్ని బట్టి చూస్తే మొత్తం ఆల్మోస్ట్ గొనెగండ్లకే ఉన్నాయి పాయింట్స్ ఎక్కువ. వారణాసి టీం ఏంటంటే చిన్న చిన్న తప్పులు చేస్తుంది. డిఫెన్స్ బాగా చేస్తున్నారు కానీ రైడింగ్కి వెళ్ళినప్పుడే అంత మంచిగా లేదు వారణాసి టీంది. బట్ వాళ్ళని చూస్తే మటుకు వాళ్ళు గొనెగండ్ల డిఫెన్స్ అలాగే ఉంది, రైడింగ్ అలాగే ఉంది. అందుకే వాళ్ళు ఛాంపియన్ టీం అన్నారు. సో చూస్తే ఇతను ఆడుతున్నాడు, గొనెగండ్ల రైడర్ వచ్చాడు. సో బోనస్ ఛాన్స్ ఉంది. ఆయన కూడా తను టైం వేస్ట్ చేసుకుని ఎంటీ రైడ్ వెళ్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫుల్ లీడ్లో ఉన్నారు. జస్ట్ అతను 30 సెకండ్స్ టైం కిల్ చేస్తే చాలు. ఇప్పుడు వారణాసి రైడర్ వెళ్ళాడు, ఏం చేస్తాడో చూద్దాం. సో 30 సెకండ్స్ అయితే ఆడిస్తాడు. ఎందుకంటే వాళ్ళకు కూడా పాయింట్స్ కావాలి కాబట్టి. కొట్టాడు పాయింట్ కొట్టాడు. ఎస్, ఒక పాయింట్ ఇచ్చేసాడు. వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నా కూడా సంబంధం లేదు. ఎంపైర్ డెసిషన్ ఇస్ ఫైనల్. సో ఎంపైర్ అవుట్ ఇచ్చేసాడు. వీళ్ళకి ఒక పాయింట్ వచ్చేసింది. సో టచ్ పాయింట్. సో ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే చెప్పాను కదా, ఫెయిర్ ప్లే అవార్డ్ లాంటిది ఉంటుందని. అలా చెప్పాలి. అబద్ధం ఉంటే అబద్ధం అడగదు. అయ్యో, అవుట్. గొనగండ్ల అతనికి పాయింట్ వచ్చింది, టచ్ పాయింట్. చెప్తున్నాను కదా, వీళ్ళు చిన్న చిన్న తప్పులు ఎక్కువ చేస్తున్నారు వారణాసి వాళ్ళు. లేకుంటే వీళ్ళు కూడా గెలిచేస్తారు. చాలా మంచిగా ఉంది టీము. 2 టీములు మంచిగా ఉన్నాయి. బట్ గొనగండ్లనే గెలిచే విధంగా ఉంది నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే. అయ్యో, చూసారా, లేపు అవతలకు పడేశారు చూడండి గొనగండ్ల వాళ్ళు. గొనగండ్ల వాడినే లేపేశారు మన వారణాసి వాళ్ళు. సో హాఫ్ టైం అయిపోయి ఇద్దరికి వచ్చేసారు కదా గొనగండ్ల వాళ్ళు. ఎస్, గొనగండ్ల అతను రైడ్కి వెళ్ళాడు. సో గొనగండ్ల అతను రైడ్ కూడా అయిపోయింది. ఎంటీ రైడ్ చేసుకున్నాడు. వారణాసి అతను వచ్చాడు. ఇతను బోనస్ తొక్కడానికి ట్రై చేస్తాడు. మ్యాక్సిమం బోనస్ ప్లేయర్ ఇతను. బోనస్ తొక్కేశాడు. బోనస్ ఇచ్చాడు, ఒక పాయింట్. వాళ్ళకు బోనస్ వారణాసికి. సో స్ట్రాటజిక్ టైంఅవుట్ తీసుకున్నారు వీళ్ళు. ఎవరు, మన గొనగండ్ల వాళ్ళు. స్ట్రాటజిక్ టైంఅవుట్ కాదు, అతను వెళ్ళాడు రైడ్కి. ఎస్, కొట్టుకొచ్చాడు. 2 పాయింట్లు, ఒక పాయింట్ కొట్టుకొచ్చాడు గొనగండ్ల వాడు. సో ఇతను వచ్చినప్పుడల్లా ఒక బోనస్ తీసుకొని పోతాడండి. బోనస్ బాయ్. బోనస్ ఇచ్చేసాడు చూడండి. సో ఇప్పుడు ఎంటీ రైడ్ అయిపోయింది. సో ఇప్పుడు డూ ఆర్ డై రైడ్. వీడు అవుట్ అన్న అవ్వాలి, లేకుంటే అవుట్ అన్న చేసుకుని వెళ్ళాలి, లేదా బోనస్ తొక్కేసి వెళ్ళాలి. బోనస్ తొక్కాడు. ఆయన ఎంపైర్ బోనస్ ఇవ్వలేదు. సరే, సో సాయంత్రం అయింది రోజు. యాక్చువల్లీ రాత్రి అవుతున్నది. అలా కూడా మ్యాచ్లు బాగానే జరిపించారు. అందరినీ అభినందించాలి. అక్కడ మ్యాచ్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి అభినందించాలి. ఎస్, లేపేశారు. అప్పటి నుంచి కాలు అంత లోపలికి పెట్టేస్తున్నాడు. వాళ్ళు వదులుతారా? సో ఆల్మోస్ట్ లీడ్ అయితే గొనగండ్లకు ఉంది. గొనగండ్లనే గెలిచేసింది అనుకోండి. సో గొనగండ్ల ఫైనల్కి వెళ్ళింది. సో ఇప్పుడు గొనగండ్ల వర్సెస్ ఆంధ్ర. నాట్ ఆంధ్ర, గొనగండ్ల వర్సెస్ హోమ్ టీమ్ కొంతలపాడు ఏ టీం. అయిపోయింది మ్యాచ్. ఆల్మోస్ట్ మ్యాచ్ ఇస్ కంప్లీటెడ్.
అయిపోయింది మ్యాచ్. టచ్ పాయింట్ వచ్చేసిందిలే కానీ అయిపోయా, లేపుకొని వచ్చేద్దండి. సో మ్యాచ్ విన్ బై గోనెగండ్ల. ఎస్, గోనెగండ్ల విన్నర్స్. సో ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫైనల్ మ్యాచ్ వచ్చేసి కొంతలపాడు ఏ వర్సెస్ గోనెగండ్ల ఫైనల్ మ్యాచ్కి వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే లైట్ ఫెయిల్యూర్ అయింది. సో లైట్ ఫెయిల్యూర్ అయినందుకు లైట్స్ అరేంజ్ చేశారు. లైట్స్ అరేంజ్ చేసిన తర్వాత కొంతలపాడు వర్సెస్ మన గోనెగండ్ల టాస్ తీసుకున్నాయి. సో కొంతలపాడు టాస్ గెలిచింది. సో కొంతలపాడు ఇటు సైడ్ టీం, అటు సైడ్ గోనెగండ్ల టీం. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఫైనల్ ఓవర్ గెలుస్తారో చూడాలి. చూసారా, ఇంత రాత్రి అయినా కూడా అందరూ ఎంతమంది వచ్చారు మ్యాచ్ చూడడానికి. ఫైనల్ మ్యాచ్ ఎందుకంటే హోమ్ టీం వచ్చింది కాబట్టి కొంతలపాడు. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, మ్యాచ్ అయిపోతుంది కాబట్టి. సో కొంతలపాడు వచ్చేసి కర్నూలు నుంచి 35 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. నంద్యాల నుంచి కూడా సేమ్ డిస్టెన్స్ వస్తుంది, 35 నంద్యాల డిస్టిక్ నుంచి కూడా. సో కర్నూలు నుంచి అయితే ఓరోకల్కి వచ్చి ఓరోకల్కి నుంచి ఆటో ఫెసిలిటీ ఉంటుంది కొంతలపాడికి. నంద్యాల నుంచి రావాలంటే నంద్యాల నుంచి వస్తే ఉష్ణాపురం అని ఒక విలేజ్ ఉంటుంది. ఉష్ణాపురం దగ్గర దిగేసి అక్కడ నుంచి కూడా బైక్ ఫెసిలిటీస్ మనం ఉంటాయి. బైక్ ఫోన్ చేసి పిలిపించుకోవాలి. ఆటో ఫెసిలిటీ అయితే ఉండదు అక్కడ నుంచి. ఉష్ణాపురం నుంచి మీరు ఓరోకల్కి వెళ్ళి ఓరోకల్ నుంచి ఆటో ఫెసిలిటీ ఉంటుంది, ఆటో పట్టుకొని రావచ్చు. ఇక్కడ మెయిన్ ప్రత్యేకత ఏంటంటే యాగంటేశ్వర స్వామి అమ్మవారు మెయిన్ ప్రత్యేకత. సో ఇక్కడ ఇది తిరునాళ ఎప్పుడు జరుగుతుందంటే మన శివరాత్రి అయిపోయిన తర్వాత ఒక 10 రోజులకి తిరునాళ జరుగుతుంది కొంతలపాడులో, కొంతలపాడులో ప్రతి సంవత్సరం. సో ఇది ఫ్రెండ్స్. సో మనమైతే కబడ్డీ పోటీలు చాలా అద్భుతంగా నిర్వర్తించారు. మనమైతే ఫుల్ ఎంజాయ్ చేశాము. సో ఫైనల్ మ్యాచ్ ఆల్మోస్ట్ కొంతలపాడు చేతులకు వచ్చేసినట్లు ఉంది. అన్ని కొంతలపాడే రైడింగ్లో అలాగే డామినేట్ చేస్తుంది. మన ట్యాకిల్ చేసే దాంట్లో కూడా, డిఫెన్స్లో కూడా కొంతలపాడే చేస్తుంది. సో పై చేయిలో కొంతలపాడు ఉంది. సో కొంతలపాడే ఆల్మోస్ట్ గెలిచేసింది ఫ్రెండ్స్. సో హోమ్ టీం గెలిచడం చాలా ఆనందంగా ఉంది. అద్భుతం ఫ్రెండ్స్. సో ఫైనల్ మ్యాచ్ చాలా అద్భుతంగా జరిగింది. మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ టీమే గెలిచింది. సో కొంతలపాడు టీమ్ ఈజ్ ద విన్నర్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.